అమెరికాలో భద్రాచలం కార్యక్రమానికి స్వాగతం. సర్వం శ్రీ రామార్పణమస్తు అనే కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు? ఈ కార్యక్రమంలో హనుమంతుల వారి పాత్ర ఎంత? ఆయన యాత్ర గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అర్చకం పద్మనాభం గురువు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. జై శ్రీరామ్. గురువు గారు, సర్వం శ్రీ రామార్పణమస్తు కార్యక్రమం గురించి తెలియజేస్తారా? ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వతంపదాం లోకాభిరామం శ్రీరామం భూగో భూగో నమామ్యహం. సర్వం శ్రీరామార్పణమస్తు. దైవ సంకల్పంతో భద్రాద్రి రామాలయం ఆలయ నిర్మాణం కోసంగా అమెరికాలో ఆంజనేయ స్వామి చేస్తుండేటువంటి యాత్ర, ఆ యాత్ర పేరే సర్వం శ్రీరామార్పణమస్తు. అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్తతత్వకత మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనేటువంటి శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకార్థం ఏంటంటే, ఎక్కడైతే రామ 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 అనేటువంటి రామశబ్దం, రామనామం, రామ మంత్రం వినిపిస్తుందో అక్కడ హను ప్రత్యక్షమవుతారు. ఏదో ఒక స్వరూపంతో భక్త సంరక్షణ చేస్తారండి. ఆ రామనామం వింటే హనుమ ఆనందం తట్టుకునే కాదు, ఎంత సంతోషిస్తారంటే పొంగిపోతారు స్వామి. ఆనందం ఎలా ఉంటుందంటే భాష్పవారి పరిపూర్ణలోచనం, ఆనంద భాష్పాలు కింద పడుతూ ఉంటాయి. ఆయన పెట్టే పాదం ఆ భక్త సంరక్షణ చేసేటువంటి ఒక మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి పాదం. అంటే రామనామం వింటేనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతున్నారు కాబట్టి సాక్షాత్ భద్రాద్రి రామాలయ నిర్మాణంలో భద్రాద్రి నుంచి వచ్చేట భక్తాంజనేయ స్వామి ఈ యాత్రలో వెళుతున్నారు ఆలయ నిర్మాణం కోసంగా. అంటే మొత్తం అమెరికా రాష్ట్రం అంతా, అమెరికా దేశం అంతా ఆయన యాత్ర చేస్తూ డివోటీస్ అంటే భక్తులు తలుపు తట్టి లోపలికి వెళ్తున్నారండి. తలుపు తట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాన్ని విచారిస్తూ ఆయనకు పూజ చేసే భాగ్యాన్ని కల్పిస్తూ ఆంజనేయ స్వామికి పిలిపిస్తున్నారు. ఏంటంటే, ఇదిగో భద్రాద్రి రామాలయం అట్లాంటాలో అంటే కమింగ్ సిటీలో జార్జియా స్టేటు ఇక్కడ నిర్మాణం అవుతుంది కాబట్టి రామభక్తులందరూ కూడా రామాలయంలో నిర్మాణంలో భాగస్వాములు కండి, సీతారాముల వారి ఆశీస్సులు స్వీకరించండి అనేటువంటి పిలుపుతో వెళ్తుండేటువంటి యాత్రది. దీని పేరే సర్వం శ్రీ రామార్పణమస్తు అనేటువంటిది. ఈ యాత్ర అక్టోబర్ 4, 2022 విజయదశమి రోజు క్యారీ, నార్త్ కెరోలినా, అక్కడి నుంచి ప్రారంభమైండేటువంటి యాత్ర. ఆంజనేయ స్వామి ప్రతిరోజు 5 కుటుంబాలని, 5 డివోటీస్ హౌజెస్ని బ్లెస్ చేస్తూ వెళ్తుండేటువంటి యాత్ర. పొద్దున్న 6:30కి ప్రారంభమై పొద్దున్న 6:30, 9:30, 12:30, 4 o'clock, 7 o'clock 5 టైమింగ్స్లో 5 డిఫరెంట్ ప్లేసెస్లో ఆంజనేయ స్వామి వెళుతూ పూజలు చేస్తూ ఉండేటువంటిది. సో ఈ రోజుకి మనం ఏంటంటే నార్త్ కెరోలినా క్యారీ, చార్లెట్ నార్త్ కెరోలినా, వర్జీనియా బీచ్ వర్జీనియా, ఎలికాట్ సిటీ మేరీల్యాండ్, వాషింగ్టన్ DC, డెలవేర్, అక్కడి నుంచి మనము ఇండియానాపోలిస్, ఇండియానా, సెయింట్ లూయిస్ మిజోరీ, అక్కడి నుంచి కెంటకీ లూయివిల్, అక్కడి నుంచి పూర్తిగా కాలిఫోర్నియా ఆల్ ది వే వెస్ట్ ఆఫ్ మన అమెరికా కాలిఫోర్నియాలో ప్రస్తుతానికి యాత్ర జరుగుతూ ఉంది. 3 యాత్రల్లో సక్సెస్ఫుల్గా యాత్రలు జరుగుతుంది. ప్రస్తుతానికి కాలిఫోర్నియా అమెరికాలో ఉన్నారు కాబట్టి సో భక్తులైతే అందరూ కూడా చాలా వైభవంగా స్వామివారిని చాలా భక్తితో ఆహ్వానిస్తూ పూజలు చేసుకుంటూ, ఆ పూజలు చేసుకున్న తర్వాత రామార్పణం చేసుకుంటున్నారు. రామార్పణం అంటే ఆ డొనేషన్ అనే వర్డ్ని రీప్లేస్ చేసి రామార్పణం అంటున్నారు. అంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చారు, ఆలయ నిర్మాణం కోసంగా ఇది అర్పణ అంటే మనం ఇచ్చేది కాదు, భగవంతుడితో పొందేటువంటి సేవ. రాముల వారి పాదాలకి ఆలయం కోసంగా స్వామి ఇదిగో నేను ఈ ద్వారాన్ని నేను చేపిస్తున్నాను, ఈ వాహనాన్ని నేను చేపిస్తున్నాను, ఈ విగ్రహాన్ని నేను చేపిస్తున్నాను,
స్వామి ఈ యొక్క శిలని నేను రామార్పణ చేసుకుంటున్నాను అనేటువంటి యాత్రలో వెళ్తుండేటువంటిదే సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. గురువు గారు సర్వం శ్రీ రామార్పణమస్తు హనుమంతుల వారు తలుపు తట్టిన తర్వాత భక్తులు చేసే సేవ ఎటువంటిది, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు? మా ఆంజనేయ స్వామి తలుపు తట్టి లోపలికి వెళ్ళిన తర్వాత సో మన దగ్గర రామరథం అనేది రామరథం ఉంది. అమెరికా దేశం అంతా మొత్తం అంతా ప్రదక్షిణ చేస్తూ చేసిండేటువంటి రామరథం అది. సో ఆ రామరథంలో మన అన్ని పూజకు కావాల్సిండే అన్ని సామాన్లన్నీ మన దగ్గర ఉంటాయి. ఆంజనేయ స్వామికి ఒక మంటపం, తర్వాత వాళ్ళకి ఆ ఒక అలంకరణ కోసంగా పెట్టుకునేటువంటి సామాన్లు మన దగ్గర ఒక ఎప్పుడు రామరామ అని చెప్పే ఒక ఆడియో సిస్టమ్ ఉంటుంది. సో స్వామి మంచి ఒక లైట్స్ ఉంటాయి. తర్వాత కావాల్సినది అర్ఘ్యపాత్రలు, పాద్యపాత్రలు, అభిషేకం చేసుకునేటువంటి పళ్ళ్యాలు ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి సో స్వామికి సిద్ధం చేసుకుంటాం. స్వామిని మంటపంలో పెట్టి సో భార్య భర్త పిల్లలందరూ కూడా పూజలో కూర్చుంటారు. ఒక సంకల్పంతో సో స్వామివారి పూజ ప్రారంభమవుతుంది. విశ్వక్సేనుల వారు పూజ చేసి షోడశోపచార పూజలతో పంచామృత అభిషేకం చేసి స్వామివారికి ఒక అష్టోత్తరం చేసి మంగళహారతి చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదిస్తాం. తర్వాత అది అయిన తర్వాత మనం ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వాళ్ళకి ప్రసాదంగా ఇస్తూ సో వాళ్ళు అన్ని పూజంతా అయిన తర్వాత సో వాళ్ళు ఆ ఆలయం కోసంగా మన దగ్గర ఏమేమి మనం ఎలా మనం ఆ భాగస్వాములు కావచ్చు అనేటువంటి ఇన్వెంటరీని వాళ్ళకి చూపిస్తాము. సో దీంతో మనము ఇంత డబ్బులు ఇవ్వండి మేము పూజకు వస్తాము అనేది కానీ, లేదో ఇంత మీ పే చేస్తేనే మేము పూజకు వస్తామనేటువంటిది పూర్తిగా లేదు. ఇది దైవకార్యం కాబట్టి డబ్బుల విచారం ఇక్కడ లేనే లేదు. పూర్తిగా వాళ్ళ పూజ అయిన తర్వాత ఇదిగో మేము మా రామార్పణ ఇది స్వామి అని స్వామివారికి ఏం అర్పణ చేస్తారో అదే అనంతకోటి. సో అలా వెళ్తుండేటువంటి యాత్ర కాబట్టి సో ఇలా స్వాముల పూజలు జరుగుతూ వెళ్తున్నాయి. గురువు గారు ఈ కార్యక్రమం అమెరికాలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు, ఎంత మేరకు ఈ కార్యక్రమం జరిగిందో తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పుడు నేను చెప్పినట్టు October 4th, 2022 మంగళవారం ఆ రోజు విజయదశమి ఆ రోజు ప్రారంభమైంది. నార్త్కి వెళ్ళిన క్యారీ నుంచి సో మనకి ఆల్మోస్ట్ సో మనకి కొద్దిగా టువర్డ్స్ ఈస్ట్ ఉంటుంది ఆ స్టేట్స్ అన్నీ కూడా. అక్కడి నుంచి మనము వర్జీనియా, తర్వాత ఎలికాట్ సిటీ, మెరీల్యాండ్, డెలివేరు, ఇండియానా, కెంటకీ, మిజోరీ ఇవన్నీ పూర్తి చేసుకొని మనం ప్రస్తుతానికి కాలిఫోర్నియాలో వెళ్తున్నాము. ఇప్పటికీ 1034 పూజలు పూర్తయ్యాయి. 1034 ఫ్యామిలీస్కి స్వామివారు విజిట్ చేస్తూ, దీంతో ఫ్యామిలీస్ అన్నైతే కొన్ని వేలాది మంది స్వామిని ఒక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. పూజలకు వచ్చిండేటువంటి భక్తులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో భాగస్వాములై స్వామి ఆశీస్సులను స్వీకరిస్తూ ముందుకెళ్తుండేటువంటి సర్వం శ్రీ రామార్పణమస్తు అనేటువంటి యాత్ర. గురువు గారు సర్వం శ్రీ రామార్పణం కార్యక్రమం ముఖ్య సందేశం గురించి తెలియజేస్తారా? అమ్మా, ఈ సందేశమే రామాలయం కోసంగా. చరితం రఘునాథత్యా శతకోటి పవిత్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటారు. అంటే మనకు ఆదికావ్యం రామాయణంలో వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రచించిండేటువంటి ఒక రామాయణం. ప్రతి అక్షరంలో కూడా మనం చేసిండేటువంటి సమస్త పాపాలని నశింపజేసే శక్తి కలిగిండేటువంటి ఒక రామనామం, రామాలయం. ఈ సందేశమే ఇది. అందరూ రామానుగ్రహం పాత్రలు గండి సీతారాముల ఆశీస్సు స్వీకరించే సందేశంతో వెళ్తుండేటువంటి యాత్రమ్మ. గురువు గారు సర్వం శ్రీ రామార్పణమస్తు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి గల కారణాలు తెలియజేస్తారు గురువు గారు? అమ్మ, ఇది భగవత్ సంకల్పం, మనం అనుకోంది కాదు. ఇది సాక్షాత్ ఆంజనేయ స్వామి నిర్ణయం ఇది. ఎందుకంటే రామనామం వింటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యేటటువంటి స్వామి. రామాలయ నిర్మాణం కోసంగా ఆయన చేస్తుండేటువంటి ఒక రామసేవ ఇది. ఆంజనేయ స్వామి చరిత్రలోనే ఇలా తలుపు తట్టి లోపలికి వచ్చి రామాలయం నిర్మాణం అవుతుంది, భాగస్వాములకు అండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అదృష్టాన్ని, ఒక అనుగ్రహాన్ని పొంచేటువంటి ఒక సేవే సర్వం శ్రీ రామార్పణం. గురువు గారు జరిగే పూజల్లో ఏ పూజలు ఇంట్లో జరిగే అవకాశం ఉందంటారు? అమ్మా, మనకి ఈ పూజ పూర్తిగా అందరినీ మనము మన కుటుంబ సభ్యుల్ని, మన పిల్లల్ని అందరినీ మనం కలుపుకొని చేసేటువంటి పూజ. అంతేకాకుండా మన మిత్రుల్ని, బంధువుల్ని పిలిచి వాళ్ళకందరికీ రామానుగ్రహం పొంచేటువంటి పూజ ఇది.
సో స్వామివారి ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత మనం పూజలు చేయడం, పూజలు చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడం. సో ఇలా ఉంటుందమ్మా రామానుగ్రహం అందరికీ ఇవ్వడం. సో సాక్షాత్ సీతారాముల ఆశీస్సులమ్మా. గురువుగారు, ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి కదా, మరి ఆంజనేయ స్వామి వారు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు పూజించాలి? అంటే బ్రహ్మచారులు పూజించాలా, లేక దంపతులు కూడా పూజలో పాల్గొనవచ్చా? అమ్మ, ఆంజనేయ స్వామి పూజ అనేటువంటిది పిల్లలు, పెద్దలు, బ్రహ్మచారులు, గృహస్థులు అందరూ, వృద్ధులు అందరూ చేసుకునేటువంటి పూజ. అంటే ఇదేంటంటే ఆంజనేయ స్వామి ఎక్కడ పాదం పెడితే అక్కడ అన్ని పాపాలు పోతాయి. ఎందుకంటే హనుమ పాదం అనేటువంటి అంత శక్తియుతమైనటువంటి పాదం. ఆ హనుమ అనేటువంటి నామము అది నామం కాదు, మహామంత్రం అది. అంటే హనుమ మంత్రం ఏంటంటే అకార ఉకార మకారంతో 3 అక్షరాల ప్రణవ మంత్రంతో పోల్చిండేటువంటి మంత్రం. కాబట్టి ఆంజనేయ స్వామి ఆయన పాదం ఎక్కడ పెడతారో అక్కడ ఉండేటువంటి దుష్ట శక్తులన్నీ పరిగెట్టాల్సిందే. అందుకే శుభాన్నిచ్చే పాదం, భయాన్ని తీసేసేటువంటి పాదం, కష్టాలని, గ్రహదోషాలని, అన్ని బాధల్ని నివృత్తి చేసేటువంటి పాదం హనుమపాదం. కాబట్టి ఆంజనేయ స్వామి మన ఇంట్లో పాదం పెట్టడం మంగళకరమైనటువంటిది. కాబట్టి ఇది అందరూ చేసుకునేటువంటి పూజ. హనుమంతుల వారు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎటువంటి కైంకర్యాలు చేసే అవకాశం ఉందంటారు? ఆంజనేయ స్వామి ముందుగా ఎవరు తలుపు తడతారో ఆయన వెళ్తారు. స్వామి ముందుగా తలుపు తట్టి వాళ్ళు లోపల స్వామిని లోపలికి తీసుకుంటారు. అంటే ఆంజనేయ స్వామి అనుకోకుండా ఈ ఆలయ నిర్మాణం కోసంగా మన ఇంటికి వచ్చారు. ఆంజనేయ స్వామి మన ఇంటికి వచ్చిన తర్వాత మాకు రామాలయం గురించి ఆంజనేయ స్వామి మాకు చెప్పారు. రామాలయంలో ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కండి అనేటు పిలిపించారు అనేటువంటి ఎంతో భక్తితో స్వామివారు వెళ్ళిన తర్వాత ఒక స్వామివారిని మంటంలో పెట్టి వాళ్ళకి మనము సంకల్పంతో పూజలు ప్రారంభం చేసి విశ్వక్సేనుల వారి పూజ, తర్వాత షోడశోపచార పూజతో స్వామివారికి అభిషేకం చేసి అర్చన చేసి మంగళహారతి చేసి ఆయన తీర్థప్రసాదాలను అన్నీ పొంచి తర్వాత ఆయన పిలుపుతో మన ఆలయానికి సంబంధించినటువంటి ఒక ఇన్వెంటరీ లిస్ట్ని వాళ్ళకి అన్నీ షేర్ చేసి, ఇదిగో ఇంత లిస్ట్ ఉంది మాకి స్వామి, మన రామాలయం కోసంగా ఆంజనేయ స్వామి మీరు వచ్చారు, ఏదో మీ పాదాలకు పెడుతున్నాను స్వామి, మన సీతారామచంద్ర స్వామి అనుగ్రహంతో మాకు అన్నీ ఇవ్వగలిగారు స్వామి, అందుకోసంగా ఇది మేము స్వామివారి పాదానికి అర్పణ చేస్తున్నాం. అర్పణ అంటే ఇక్కడ మనం ఇస్తున్నామని కాదు, ఆ స్వామిని మనం ఈరోజు ఒక $1000 రామార్పణ చేసుకుంటే $100,000 మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సేవ. అదే రామార్పణ వస్తూ ఈ పూజలన్నీ చేస్తున్నాం. గురువుగారు, 1000కు పైగా ఇళ్లలో సర్వం శ్రీ రామార్పణమస్తు కార్యక్రమాన్ని పూర్తి చేశారు కదా, మరి వారి స్పందన ఎలా ఉంది గురువుగారు? ఇది మన జీవితంలో ఎక్కడో ఉన్నాం, మనం ఏదో ఊర్లో ఉన్నాం, ఏదో దేశంలో ఉన్నాం, ఇలా ఆంజనేయ స్వామి మన తలుపు తట్టేదంటే ఎలా అనిపిస్తుంది మనకి? ప్రత్యక్షంగా ఆంజనేయ స్వామి మన తలుపు తట్టి ఇంటి లోపలికి వస్తే ఇంకా వాళ్ళ స్పందన ఎలా ఉంటుందంటే పూర్తిగా సాక్షాత్ హనుమ మన ఇంటికి వచ్చారు అనేటువంటి ఒక అద్భుతమైన అనుభూతి వాళ్ళకి. ఆ అనుభూతితో వెళ్తుండేటువంటి అద్భుతమైనటువంటి యాత్రమా. దీని ఫలితం అంటే ఇంకా ఫలితం చెప్పాను కదా. సో మనకి ఉండేటువంటి ఎలాంటి దోషాలైనా కానీ, మనం కుటుంబ సమస్యలు అంటాము, పిల్లల సమస్యలు అంటాము, ఆరోగ్య సమస్యలు అంటాము, ఉద్యోగ సమస్యలు అంటాము, గ్రహదోషమా, కుజదోషమా, సర్పదోషమా, కాళ్ళ సర్పదోషమా, ఏ దోషాలతో ఏ పేరుతో పిలుస్తారో తెలీదు, అన్నీ ఒక 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 బాధల నుంచి నివృత్తి చేసేటువంటి పాదం హనుమ పాదం. అంతేకాకుండా బాధలు ఏ పేరుతో మనం పిలుస్తామో మనకు తెలీదు. కాకపోతే ఆంజనేయ స్వామి సుందరకాండ పారాయణం చేయండి, హనుమాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనలు చేసుకోండి, దండం పెట్టుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి, ఆంజనేయ స్వామి పూజలు చేసుకోండి. ఇక మొత్తం మన సమస్యలు, మన బాధలను అన్నీ తీసేస్తారని చెప్పారమ్మా. అది ఆంజనేయ స్వామి ఒక శక్తి అనేటువంటిది, ఆయన పాదం అనేటువంటిది అంత ఫలితాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ. గురుగారు, భవిష్యత్తులో ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో, సేవల్లో వారి కైంకర్యాలు, అంటే అమెరికా వాసుల కైంకర్యాల గురించి తెలియజేస్తారా? అమ్మ, పూర్తిగా ఈ ఒక భద్రాద్రి రామాలయం, భద్రాచలంలో ఏ సంప్రదాయాలతో మనం పూజ చేస్తున్నారో, వైష్ణవ ఆలయం ఒకటోది, రెండోది ఏంటంటే పాద్మ సంహిత ఒక దీన్ని ఫాలో అవుతూ చేస్తుండేటువంటి ఒక పూజా కార్యక్రమాలు, పాంచరాత్రాగం, ఇంకా ప్రతిరోజు నిత్య కళ్యాణాలు,
ఇంకా అవన్నీ ఉండేటువంటి ఒక పూజా కైంకర్యాలు కాబట్టి భద్రాచలంలో అయితే ఏ ఒక సంప్రదాయాలతో పూజలు జరుగుతూ ఉంటుందో అదే సంప్రదాయాలతో ముందుకెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి ఒక సేవమ్మ ఈ ఆలయంలో. జై శ్రీరామ్. గురుగారు, ఆలయ నిర్మాణంలో భాగస్వాములైతే వారు ఏ ఫలితాలను పొందుతారు? చాలా మంచి ప్రశ్నమ్మా ఇది. అంటే ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయితే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటిది అద్భుతమైనటువంటి విచారం. అది మనకి సనాతన ధర్మంలో మన చరిత్ర తీసుకున్నట్టయితే ప్రతి ఊర్లో ఎక్కడ పోయిన ఆలయాలతో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్య భూమి ఇది. సో మన పెద్దలు, మన పూర్వీకులు ఆలయాలు నిర్మాణం చేస్తూనే వాళ్ళ జీవితాంతము ఆ ఒక సేవ చేస్తూ అర్పణ చేసేటువంటి అద్భుతమైనటువంటి పుణ్యభూమి ఇది. మనకి ఒక సంహితలో ఈ ఒక శ్లోకంతో చెప్తారు మనకి ఏమి మన ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయితే మనకి ఫలితం ఏంటి అనేటువంటిది. కోటి గ్రామేషు విప్రాణాం తటాకే ద్వికోటిభిః త్రికోటికూప సంయుక్తం చతుష్కోటి వనాంతరం పంచకోటిస్తు కన్యాయాం ధేనూనాం షష్ఠకోటిభిః శతకోటిస్తు యజ్ఞానాం ప్రతిష్ఠా ఫలముత్తమం అంటారు. అంటే కోటి గ్రామేషు విప్రాణాం, ఒక కోటి గ్రామాలని నిర్మాణం చేసి మనం ప్రజలకి దానం చేస్తే ఏ ఫలితం ఉందో, తటాకే ద్వికోటిభిః 2 కోట్ల చెరువులు నిర్మాణం చేసి మనం దానం చేసినంత ఫలితం, త్రికోటి కూప సంయుక్తం 3 కోట్ల బావులు తవ్వి దానం చేసినంత ఫలితం, చతుష్కోటి వనాంతరం 4 కోట్ల వనాలను పెంచి దానం చేసినంత ఫలితం, పంచకోటిస్తు కన్యాయాం 5 కోట్ల కన్యాదానాలు చేసినంత ఫలితం, ధేనూనాం షష్ఠకోటిభిః 6 కోట్ల గోదానాలు చేసినంత ఫలితం, శతకోటిస్తు యజ్ఞానాం 100 కోట్ల యజ్ఞాలు చేసినంత ఫలితం ఒక్క ఆలయ నిర్మాణంలో మన భాగస్వాములైతే. అంటే ఇప్పుడు ప్రశ్న, ఇన్ని కోట్ల ఫలితాలు ఎలా వస్తాయి? మనం 100 సంవత్సరాలు జీవిస్తే 100 × 365 అంతవరకు ప్రతిరోజు మన ఈ ఒక సేవ్ చేస్తే ప్రతిరోజు మన ఫలితాలు వస్తే కూడా మనకి ఇన్ని కోట్ల ఫలితాలు ఎంతో ఎలా వస్తాయి అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకి మనకి తిరుపతి ఉంది, కంచి ఉంది, అహోబిలం ఉంది, ఇలాంటి ఆలయాలన్నీ ఉన్నాయి. ఎప్పుడు నిర్మాణం చేసిండేది? కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిండేటువంటి ఆలయాలు. అంటే మనకి ఈ ఆలయాల చరిత్ర చూసుకుంటే యుగాల చరిత్ర ఉంది. కాకపోతే హిస్టారికల్ ఏం చెప్తున్నారు? దీస్ టెంపుల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 5000 to 7000 years ఓల్డ్ అంటున్నారు. 5000 సంవత్సరాల నుంచి 7000 సంవత్సరాలు ఒక దీనికి అప్పటి నుంచి ఉన్నాయని. మనం లెట్స్ టేక్ లీస్ట్ నెంబర్ 5000 సంవత్సరాలు అనుకుందాం. 5000 సంవత్సరాల క్రితం మనలాంటి భక్తులు అందరూ కలిసి నిర్మాణం చేసినటువంటి ఆలయాలు. ఎవరైతే ఆలయాలు నిర్మాణం చేశారో సో వాళ్ళకి ఏంటంటే ఈరోజు ఏ భక్తుడైతే ఆ దివ్య దేశాలు, ఆ పుణ్యక్షేత్రాల్లో పాదం పెడతారో ఆ ఫలితము ఆలయ నిర్మాణం చేసినటువంటి దాతలు ఎవరు ఉన్నారో వాళ్ళు తరతరాలు పంచేటువంటి అద్భుతమైనటువంటి సేవ. అలాంటి సేవ ఆలయ నిర్మాణం కాబట్టి ఈరోజు మనం కట్టేటువంటి ఆలయం కొన్ని వందల 1000 సంవత్సరాలు ఉండేటువంటి ఆలయం. సో మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చారిటీ అనుకుందాం. సో చారిటీకి మనం డొనేట్ చేసామనుకోండి, హౌ లాంగ్ ఇట్ మే ఎగ్జిస్ట్? మేబీ 50 years, 100 సంవత్సరాల, 200 years, 500 years. సో నాట్ మోర్ దెన్ దట్. ఏ చారిటీనో అన్ని సంవత్సరాలు ఉండదండి. కాకపోతే మన ఆలయాలండి కొన్ని 1000 సంవత్సరాలు ఉండేటువంటి సేవటి. ఈరోజు మనం చేసేటువంటి ఒక నామార్పణం ఏదో ఆలయ నిర్మాణ భాగస్వాములు ఏం చేస్తామో కొన్ని వందల 1000 సంవత్సరాలు మన తరతరాలకి పనిచేయటువంటి అద్భుతమైనటువంటి సేవ అండి. జై శ్రీరామ్. గురుగారు, అక్కడికి వచ్చే భక్తుల వివిధ వర్గాల వారికి ఎటువంటి సేవలు లభిస్తాయి? అంటే చిన్నవారికి ఎలాంటి సేవలు లభిస్తాయి, దంపతులకు ఎటువంటి సేవలు లభిస్తాయి, పెద్దవారికి ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయి వంటి విషయాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. అన్నీ ఒక పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, బ్రహ్మచారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రామానుగ్రహాన్ని పొందేటువంటి సేవ. ఎందుకంటే ఒక పూజ అనేది కానీ భగవద్ అనుగ్రహం కానీ ఒక వయస్సును బట్టి బ్రహ్మచారుల గృహస్థుల అనేటువంటి దాని కాదమ్మా. మన భక్తిగా అర్పణ చేసేటువంటి సేవ భగవత్పాదాలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ ఇదమ్మా. ఎవరు చేసినా భగవంతుని భక్తితో మనం ప్రార్థన చేస్తే మనకు కలిగేది ఏంటంటే సాక్షాత్ భగవద్ అనుగ్రహం. అది అందరికీ లభిస్తుంది. గురుగారు, అక్కడ వివాహం సదుపాయాలు ఉన్నాయా? అమ్మా మనకి పెద్ద హాల్ అమ్మా,
సో మనకి ఎంతమంది వచ్చినా మనకు అకామిడేట్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మా అమెరికా మనకి ఇండియాలో వచ్చినంత క్రౌడు అంతమంది అక్కడ రారు. కాకపోతే ఎంత ఒక 100 మందా, 200 మందా, 500 మందా, 1000 మంది ఎంతమంది వచ్చినా మనకి అకామిడేషన్ ఉంటుంది అక్కడ. సో అందరూ కూడా వాళ్ళు దాంట్లో వచ్చి ఇప్పుడు కళ్యాణ మహోత్సవం అనుకోండి, సో కుటుంబం అంతా ఫ్యామిలీ అంతా వచ్చి వాళ్ళు కూర్చొని కళ్యాణం చేసుకొని అదైన తర్వాత వాళ్ళకి ప్రసాదం, అదైన తర్వాత వాళ్ళకి భోజనాలు, ఇవన్నీ వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి మన ఆలయం ఏంటి అంటే మల్టీపర్పస్ హాల్ 20,000 స్క్వేర్స్లో ఒక 2 హాల్ నిర్మాణం అవుతుంది. నెక్స్ట్ ఫేజ్లో ఒక హాల్ మొత్తం 10,000 స్క్వేర్స్, కమర్షియల్ కిచెన్ ప్లస్ ఆడిటోరియం అమ్మ. మొత్తం మనకి వివాహాలన్నీ కూడా ఉపనయనం అంటామా, వివాహం అంటామా, లేదు ఇదేదైనా సీమంతం అంటామా, ఇవన్నీ కూడా చేసుకునేదానికి ఒక మంచి సౌకర్యంతో ఉండేటువంటి ఒక మల్టీపర్పస్ హాల్ అది. సో అది పూర్తిగా మన ఆలయంలో ఉంటుంది. ఎవరైనా కానీ సో ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి, సో లేదా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలి, లేదా ఏదైనా పెద్ద పూజలు చేయాలంటే పూర్తిగా అన్నీ ఉండేటువంటి ఒక రామాలయం. గురుగారు, స్వామివారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి వారి కోసం ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయో తెలియజేస్తారా? అమ్మ, ఈ ఆలయం ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ అట్లాంటాలో నిర్మాణం చేస్తున్నాం. అట్లాంటా డివోటీస్ మొత్తం చేరి కట్టిండేటువంటి ఆలయం కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా రామార్పణం చేసుకుంటే వచ్చిండేటువంటి ఒక ఫలితమే ఈరోజు మనం చూస్తుండే ఆలయ నిర్మాణం. ఈ ఆలయానికి మొత్తం అమెరికా అంతా కూడా డివోటీస్ ఉన్నారు. మనం ఏ సిటీకి పోయినా, ఏ స్టేట్కి పోయినా అందరూ కూడా ఈ రాముల వారి ఆలయం కోసంగా వెయిట్ చేస్తుండేటువంటి భక్తులు. వాళ్ళు నంబర్ 1 అట్లాంటా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్. సో మనకి బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఏ ఊరిని నుంచి రావాలనుకున్నా కూడా అట్లాంటాలో మన ఫ్లైట్ రావచ్చు. తర్వాత మంచి ఒక ట్రాన్స్పోర్టేషన్, మంచి రోడ్స్తో ఎక్కడ పోయినా ఒక బ్రాడ్ మంచి రోడ్స్తో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది మనకి. ఎక్కడి నుంచైనా రావచ్చమ్మా. అంతేకాకుండా మన ఆలయానికి వస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఒక్కొక్క రోజు, 2 రోజులు, 3 రోజులు అక్కడ ఉండి ఆ స్వామి సన్నిధిలో నిద్ర చేస్తూ, స్వామివారికి సేవ్ చేస్తూ అక్కడ ఒక ఆ ఆలయ ప్రాంగణంలో ఒక పాదం పెట్టారనుకోండి, ఒక పూర్తిగా ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రామానుగ్రహంతో ఇవి ముందుకెళ్తుండేటువంటి కార్యక్రమం. అందరికీ సో వ్యవస్థలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, అక్కడ ప్రసాదం ఉంటుంది. ఆ సేవ్ చేసుకునేకి మనకి ఏదైనా వాలంటీర్ చేయాలనుకోండి, కిచెన్లో కావచ్చు, గార్డెన్లో కావచ్చు, లేదా గోశాల వస్తుంది ముందుకి, ఇవన్నీ కూడా చేసుకునేటువంటి ఒక సేవ్ ఉంది. కాబట్టి మంచిగా ఉన్నాయి. గురుగారు, అక్కడికి వచ్చే భక్తులకు, అంటే ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి రవాణా సౌకర్యం ఉందో తెలియజేయగలుగుతారా? అమ్మ, అదే ఇప్పుడు మనకి అట్లాంటా ఎయిర్పోర్ట్ అమ్మా, ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అక్కడికి వచ్చేదానికి అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఈవెన్ మన విత్ ఇన్ అమెరికా చెప్పినట్టయితే కూడా అక్కడికి అందరూ ఫ్లై అయ్యి వచ్చేయచ్చమ్మా. ఇంకా అక్కడి నుంచి మనకి అమెరికా ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ కార్ హైర్ చేసుకుంటారు, ఎంత దూరమైనా డ్రైవ్ చేసుకొని వస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చి కార్ డ్రాప్ చేసి ఫ్లై అయ్యి వెళ్ళిపోతారు. ఇంకా మన ఆలయంకి వచ్చినట్టయితే మనకు అక్కడ ఒక ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం అవుతుంది. ఈ 5 year ప్లాన్లు మన 5 year ప్రాజెక్టు దీంట్లో పూర్తిగా నెక్స్ట్ ఒక దీంతో కూడా ఫేజ్లో మనకు అక్కడ సౌకర్యం ఉండేదానికి, అక్కడ స్టేయింగ్ ఫెసిలిటీ, తర్వాత స్వామివారికి ఒక సేవ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ, అక్కడ మనకి ఎప్పుడు ప్రతిరోజు అన్నదానం, భోజనం ఫెసిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు మనకి భగవద్ అనుగ్రహంతో మనకు ఉన్నాయి. కాబట్టి ఒక మంచి అనుభూతితో ఉండేటువంటి ఒక ఆలయం. గురువుగారు, ప్రపంచ దేశాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకోవాలని ఆతృత పడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఎటువంటి కనెక్టివిటీ ఉందో తెలియజేయగలుగుతారా? మా ప్రపంచంలో ఏ భాగం నుంచి అయినా, ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, అట్లాంటా మనకి బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్, మనకి సౌకర్యాలు ఉన్నాయమ్మా. మనకి ఫ్లై అయ్యి రావచ్చు. ఫ్లై అయ్యి వచ్చిన తర్వాత మన టెంపుల్ వెబ్సైట్ ఉంది, www.jaiSriram.org. సో ఆలయం మన వెబ్సైట్కి వెళ్ళి మన వాలంటీర్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కాల్ చేసి, సో ముందుగానే మీరు ప్లాన్ చేసుకుంటే ఇలా మేము వస్తున్నాము, మాకు ఈ సౌకర్యం, మాకు వ్యవస్థ అన్నీ కావాలంటే మన వాలంటీర్స్ అందరూ ఉంటారమ్మా. దాన్ని అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ, సో భక్తులైతే సో భగవత్ స్వరూపాలు వాళ్ళు, సో భక్తులు కాదు వాళ్ళు, భగవత్ స్వరూపాలు.
అందుకోసంగా ఆ భగవంతుని అయితే మనం ఎలా మనము చూస్తామో అలా భక్తులను అందరూ కూడా వాళ్ళు అన్నీ అక్కడ ఉండేదానికి అన్ని సౌకర్యం చేస్తూ సో అన్నీ చూసుకునేటువంటి ఒక వ్యవస్థ. గురువు గారు, అక్కడికి వచ్చే వివిధ రకాల భక్తులు వివిధ రకాల కైంకర్య సేవల గురించి తెలియజేస్తారా? మా భక్తులకి ఇప్పుడు ప్రతిరోజు మనకి ప్రాతకాలంలో సుప్రభాత సేవ ఉంటుంది. సదైన తర్వాత మనకి ఆ స్వామివారికి ఒక పూజ రోజు నిత్యాభిషేకం కావచ్చు, అవి ఉంటాయి. తర్వాత మనకి ఒక అర్చన చేసుకోవాలనుకోండి, ఒక అభిషేకం చేసుకోవాలనుకోండి. తర్వాత ప్రతిరోజు నిత్య కళ్యాణాలు ఉంటాయి, కళ్యాణాలు భాగస్వాములు కావచ్చు. తర్వాత ఊరేగింపు సేవ అనుకోండి, దాంట్లో భాగస్వాములు కావచ్చు. ఇవన్నీ కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు పవళింపు సేవ వరకు జరిగేటువంటి ప్రతి పూజలో కూడా భక్తులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావచ్చమ్మా. సో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని ఏ పూజలో మనకి వెళ్ళాలి, ఏ దీన్ని మనం పార్టిసిపేట్ చేయాలి, అసలు రోజంతా మనం పూజలో ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని అన్నీ చేసుకుని వెళ్ళచ్చు. అక్కడికి వచ్చే భక్తులు వాలంటరీ సర్వీస్ చేయాలని ఆత్రపడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో తెలియచేయగలుగుతారా? అమ్మా, ఇప్పుడు మనకి ఆల్ ఓవర్ యూఎస్ఏ, అరౌండ్ ది గ్లోబ్ కూడా మన వాలంటీర్స్ ఉన్నారు. ఎవరైనా ఈ ఆలయానికి నేను సేవ్ చేసుకోవాలి అనేటువంటి వారు సో టెంపుల్ వెబ్సైట్ www.jaisriram.org JAISRIRAM.org. సో దానికి వెబ్సైట్కి వెళ్ళి మనకి ఆ ఈమెయిల్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టామనుకోండి, ఇలా నేను వాలంటీర్స్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అని ఒక స్టాండర్డ్ ఫామ్ ఉందమ్మా. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇంకా మన వాలంటీర్స్ వాళ్ళని చూసి అసలు వాళ్ళు ఏ ఫీల్డ్ ఏదైనా వెబ్సైట్కి సపోర్ట్ చేయగలరా లేదా ఇంకేదైనా దాని రిలేటెడ్ వాళ్ళు చూసుకొని వాళ్ళకి అలొకేట్ చేస్తారమ్మా. జై శ్రీరామ్. గురువు గారు, అక్కడ అన్నదాన సేవ ఎలా జరుగుతుంది? అంటే చాలా మంది భక్తులు అన్నదాన సేవ చేయాలని, అన్నదానం కూడా చేయాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. మరి వారి కోసం ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? మనకు ఆలయంలో మనకి ప్రతి సేవకి చాలా సేవలు ఉన్నాయి. ఏదైనా మనము ప్లాన్ చేసుకొని నేను గోశాలలో గోవులకి సేవ్ చేసుకోవాలి అనుకోండి, లేదా ఈరోజు నేను స్వామిని ప్రసాదాలు చేస్తున్నారు అన్నదానం కోసంగా నేను అక్కడపై కూరగాయలు కట్ చేయాలో అలాంటి హెల్ప్ అనుకోండి, లేకపోతే ఈ ఆలయం చుట్టూ ఏదైనా నేను క్లీన్ అనుకోండి. ఇవన్నీ చాలా ఉన్నాయి మన సేవలు చేయాలనుకుంటే ఆలయంలో. సో మనకి టెంపుల్ వెబ్సైటు ద్వారా మనం www.jaisriram.org సో JAISRIRAM.org సో ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం ఈమెయిల్ ద్వారా వాళ్ళకి ఈమెయిల్ చేస్తే దానికి వాలంటీర్స్ ఉన్నారు. సో వాలంటీర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేస్తారు. ఏదో మీరు వస్తున్నారా, సో ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయొచ్చు, దగ్గరలో ఏమేమి ఉన్నాయి మనకి, సో మీరు వచ్చిన తర్వాత ఈ పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. ప్లస్ మనకి వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఈ పూజా కార్యక్రమాలన్నీ పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేసి ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకొని త్రూ వాలంటీర్సా లేకపోతే వెబ్సైటా లేకపోతే మనం ప్లాన్ చేసుకొని మనం చేసుకోవచ్చమ్మా. సో వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళకి ఇంకా ఒక్కసారి ఆలయానికి వస్తే మరొక్కసారి రావాలి, మాకు 100 సార్లు రావాలి అనిపించేలా సేవ్ చేయాలనేటువంటి సంకల్పం. గురుగారు, ఆలయంలో ఏ ఏ సమయాల్లో ఎటువంటి పూజలు నిర్వహిస్తారో తెలియచేయగలుగుతారా? తప్పకుండా. ఇప్పుడు మనకి ఆలయంలో జరిగేటువంటి పూజలు అన్నారు, మనకి భద్రాచలము మనకి మాదిరి. సో భద్రాచలంలో సో పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఏం చేస్తారో దాంట్లో ప్రధానంగా నిత్య కళ్యాణాలు. సో నిత్య కళ్యాణాలు ప్రతిరోజు సీతారాముల వారికి కళ్యాణాలు జరుగుతాయి. అంతేకాకుండా అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకు జీలకర్ర బెల్లం శాస్త్రం చేసేటువంటి సేవ ఇవన్నీ కూడా రోజు జరిగేదమ్మా. పొద్దునే ప్రాతకాలం సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు చాలా సేవలు ఉంటాయి. అది కూడా మనం వెబ్సైట్లో పోస్ట్ చేసి ఉంటాం, దాన్ని చూసుకుని వాళ్ళు ప్లాన్ చేసుకుని రావచ్చు. తప్పకుండా దానికి కూడా మనకు శాశ్వత అన్నదాన సేవ అనేటువంటిది ఒక ఫ్యూచర్లో మనకి టెంపుల్గా ఒక సంవత్సరంలో పూర్తి అవుతుంది. కాబట్టి మనకి శాశ్వత అన్నదాన సేవ ఏమైనా చేయాలనుకునే వాళ్ళకి వ్యవస్థ పెడతారు దాంట్లో. సో దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంత మనము స్వామివారికి రామార్పణ చేసుకున్నామా, మనము లైఫ్ టైంలో మనం అన్నదానం ఏదో ఒక రోజు మనం బర్త్డేను వెడ్డింగ్ యానివర్సరీ రోజు మన లైఫ్ టైం మన ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు అది చేసేటువంటి సేవ, అలాంటి సేవలు ముందుకి అన్నీ కూడా వస్తాయన్నమాట. గురుగారు, రామయ్యను ఎలా దర్శించుకోవాలో ఎలా సేవించాలో అనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.